నాకు ఆ వెయిటర్ గాడు వచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వారి దగ్గర వచ్చే స్మెల్కి నాకు అసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి ఇన్ఫ్లుయెన్సెస్ ఈ మధ్య కాలంలోని ఇన్ఫ్లుయెన్సెస్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తున్నాం. అయితే గతంలోని అలేఖ్య చిట్టి పికిల్స్ వాళ్ళ యొక్క కస్టమర్స్ని తిట్టడం కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా సాధన అనే ఇన్ఫ్లుయెన్సర్ తన వీడియోస్ ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. తన డాన్సులు కావచ్చు, తను చేసే కంటెంట్ కావచ్చు, సో ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటుంది. అది తను బోల్డ్గా చేయడమా లేకపోతే ఇంక ఏ విధంగా చేయడం అనేది పక్కన పెడితే నిన్నటి నుంచి కూడా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అంటే కేవలం ఒక వ్యక్తిని ఆడు ఈడు అనడం, వెయిటర్ని పట్టుకొని అలా తిట్టడం ఏంటి అసలు, మీరు అసలు ఇన్ఫ్లుయెన్సెస్ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు, డబ్బు ఉంటే ఏదైనా సాగుతుంది అనుకుంటున్నారా అని చెప్పి ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని గురించి మాట్లాడితే మేడం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ్ నామాల గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సెస్ ఈ విధంగా మాట్లాడడం కావచ్చు, అమ్మాయి పర్టికులర్గా వెయిటర్ని సంబోధిస్తూ ఎటువంటి రెస్పెక్ట్ లేకుండా అక్కడ స్మెల్ వస్తుందని చెప్పింది. దాని తర్వాత బాగా వైరల్ అయిపోయి జనాలు బాగా తిట్టేసరికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ మరొక వీడియో పెట్టింది. అయినా సరే జనాలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాధన అనే అమ్మాయి ఇన్ఫ్లుయెన్సర్, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆవిడ చాలా వీడియోలు చేస్తూ ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటాయి. అది ఆధారం చేసుకొని నేను అనుకోవడం ఏంటంటే కావాలనే ఆ మాట అంటే వైరల్ అవుతుంది అనేటువంటి భావంతో చేసిందేమోనని నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య అందరూ చిట్టి పికిల్స్ కానీ ఇవన్నీ కూడా బాగా వైరల్ అయ్యే వీడియోలు చేయటము, బూతు మాటలు తిట్టడం ఇవన్నీ చేస్తే ఎవరో ఒక అతను ఆ చిట్టి పికిల్స్ అమ్మాయికి ఏదో ఫోన్ చేసి రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నందుకు, మరి రేట్లు కూడా అదిరిపోతున్నాయి కాబట్టి ఆడు అన్నాడు. అన్నందుకు వాడిని నానా బూతులు తిట్టింది. తర్వాత వైరల్ అయిపోయింది. ఆవిడ ఇప్పుడు హీరోయిన్ లెవెల్కి వెళ్ళిపోయింది. రేపు మాపు బిగ్ బాస్లో కూడా కూర్చోబోతుంది. సో ఇలాంటి థాట్స్ పెట్టుకొని చెప్పి ఏదో వైరల్ అయిపోయి మేము ఫేమస్ అవ్వాలని చెప్పి ఇలాంటి దరిద్రమైనటువంటి ఆలోచనలు పెట్టుకుని ఇలాంటి ఒక వెయిటర్ని పట్టుకొని వాడు వీడియోని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ నేను అనుకుంటున్నాను. కేవలము ఫేమస్ అయిపోయి బిగ్ బాస్కి వెళ్ళి ఏదో అక్కడ వెలగబెడదామనేటువంటి ఉద్దేశం తప్ప ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఈ సాధన అసలు మాట్లాడేది ఏదో ముందే చెప్పొచ్చు కదా. తాగుతున్నాడంటే అలాంటి వాళ్ళని రెస్టారెంట్ వాళ్ళు ఎలా పెట్టుకుంటారు? వాళ్ళు ఇష్టం పెట్టుకున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. ఈమె అంటుంది అక్కడ ఎవరు లేరు, మేనేజర్ లేరు అన్నప్పుడు నువ్వెందుకు వెళ్ళి ఆర్డర్ చేసుకున్నావు? అలాంటి వాతావరణంలో నీకు ఇష్టం లేదు, ఆడ తాగాడు అనుకోండి, అక్కడ మేనేజర్కి ఎవరికో ఫోన్ చేసి, ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి, అంత ఫోన్ నెంబర్ లేకుండా అంత అనామకంగా హోటల్స్ ఏమి ఉండవు. ఎవరో ఒకళ్ళు ఉంటారు, మేనేజర్ లేకపోతే ఇంకొక అసిస్టెంట్ మేనేజరో ఇంక డిప్యూటీ మేనేజర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి నువ్వు చెప్పుండొచ్చు, సార్ ఇట్లా నాకు ఇన్కన్వీనియంట్గా ఉంది, మీ రెస్టారెంట్లు ఇలా మెయింటైన్ చేయడం కరెక్ట్ కాదు, పబ్లిక్ ఇబ్బందిగా ఉంటుంది మరి నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు. ఎందుకంటే ఈవిడ సోఫిస్టికేటెడ్ ఉమెన్ కదా, పెర్ఫ్యూమ్స్ అన్నీ వేసుకొని వెళ్తుంది. ఆడేమో పాపం కాయ కష్టం చేసుకున్నాడు, పొద్దున్నుంచి ఎలా ఉంటాడు, ఏదో ఒకరోజు చెమట స్మెల్ వచ్చి ఉంటుంది. అది బేస్ చేసుకుని చెప్పి వాడు వీడని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ వృత్తిని బట్టి వాళ్ళని మనం గౌరవించక తప్పదు. వాళ్ళు లేకపోతే నీకు అక్కడికి పోతే సర్వ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వు 3 స్టార్ హోటల్కి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్ళినా కూడా నీకు వడ్డించేవాడు అక్కడ సర్వర్ ఉంటాడు, వెయిటర్ ఉంటాడు, వాళ్ళు నీకు వడ్డిస్తారు. వాళ్ళు వడ్డిస్తేనే నువ్వు తినాలి. వాళ్ళ దగ్గర వాసన గురించి వాడు అంత పక్కన వాడు వచ్చి ఇప్పుడు నిలబడ్డాడు నీ దగ్గర. సో ఇవన్నీ ఏంటంటే ఈ మాటలన్నీ మాట్లాడడం నేను కూడా వాడు అనకూడదు. ఆ అబ్బాయి అంటాను, ఆ అబ్బాయి వచ్చి నిలబడ్డాడని పక్కన, మరి అంత పక్కన నిలబడేదాకా నువ్వేం చేస్తున్నావు? నీకు నచ్చలేదు, యాంబియన్సే నచ్చలేదని నువ్వు రెండోసారి వీడియోలో చెప్పేటప్పుడు మరి ముందే ఎందుకు ఆ మాట నువ్వు అక్కడ అసలు ఎందుకు వెళ్ళావు నచ్చలేదు, బయటకు వచ్చేయాలా? పర్టికులర్గా అతన్ని పర్సనల్గా అతని యొక్క బాడీని గురించి మాట్లాడటం, స్మెల్ వస్తుంది, గుట్కా వేసుకున్నాడు, తాగాడు అన్నప్పుడు వెంటనే లేచి వచ్చేయాలా? ఎందుకంటే అతను ఎప్పటి నుంచో అక్కడ ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ అక్కడ పోయేవాళ్ళు పోకుండా మానరు కదా. సో అక్కడ మేనేజర్ లేకపోతే ఎవరికైనా కంప్లైంట్ చేస్తారు, ఈ యాంబియన్స్ నాకు మంచిగా అనిపించట్లేదు, మీది కొంచెం సరి చేసుకోండి. ఇప్పుడు మేము కూడా హోటల్స్కి వెళ్తుంటాం గౌతమి, ఏదైనా మనకి ఇలా అనిపించినప్పుడు మేనేజర్తో మాట్లాడతాను, నేను మాట్లాడతాను డెఫినెట్గా, సార్ ఇది కొంచెం నచ్చలేదు, అతను కూడా సరిగా సర్వ్ చేయట్లేదు, కొంచెం స్పీడ్గా చేయమనండి, కొంచెం యాక్టివ్గా మా దగ్గర కొంచెం మా టైం వేస్ట్ చేయొద్దని చెప్పండి అని మేము ఆయనకు చెప్తాము. తద్వారా అతన్ని కన్వే చేస్తాడు. ఇలా ఎవరికైనా కూడా అధికారం అనేది ఉంటుంది, కానీ దాన్ని తీసుకొచ్చి అదొక వీడియో చేసి వాడు వీడియోని మాట్లాడి ఒక స్పెట్స్ పెట్టేసుకుని ఏదో పెద్ద సెలబ్రిటీ అయిపోయినట్టు ఒకళ్ళని విమర్శించడము, ఒకళ్ళని అంటే అతను కూడా ఒక హ్యూమన్ బీయింగే కదా. అండ్ మేడం ఇక్కడ ఇంకొకటి, ఆ వీడియోలోనే చాలా చిన్నగా వాడు స్మెల్ వస్తుంది నాకు నచ్చలేదు అని చెప్పడం జరిగింది.
అండ్ సెకండ్ అంటే బాగా వైరల్ అయిపోయి తిట్టేసరికి తను డ్రింక్ చేశాడు, పాన్ పరాగ్ తిన్నాడు, లేకపోతే ఈ విధంగా ఉంది వాతావరణం అని అప్పుడే ఎందుకు చెప్పలేదు? అప్పుడు అంత ఇబ్బంది పడినప్పుడు తన చేతిలోనే ఫోన్ ఉన్నప్పుడు అవన్నీ కూడా తీసి చూపించవచ్చు కదా జనాలు, ఇగో జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా ఉంది అని చెప్పి. మరి తర్వాత తను ఆలోచించుకొని మనం ఈ విధంగా చెప్దాం అనుకుంటారా? అలాంటివన్నీ కూడానమ్మా ఇప్పుడు మనం చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం గౌతమి, హోటల్కి వెళ్తున్నాం, దాన్ని తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఉంటే అక్కడ చెప్పాలి, అక్కడ మాట్లాడాలి, ఆ అబ్బాయిని కూడా విమర్శించవచ్చు, బాబు నువ్వు ఇలా డ్రింక్ చేసి సర్వ్ చేయడం కరెక్ట్ కాదు, పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియంట్ ఉంటుందని చెప్పి నువ్వు అక్కడే ఒక దాన్ని ఏమంటారు ఫీడ్బ్యాక్ రాసేసి నువ్వు రివ్యూస్లో కూడా పెట్టుకోవచ్చు. అలా వాళ్ళకి సంబంధించిన ఒక సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి నువ్వు చెప్పొచ్చు. కానీ ఈరోజు మళ్ళీ మాడిఫికేషన్లోకి వెళ్ళిపోయి నేను ఇలా అన్నాను, అది బాగా వైరల్ అయింది అంటే వైరల్ అవ్వడానికే నువ్వు ఆ మాట అన్నట్టుంది. కానీ నిజంగా నువ్వు బాధితురాలు అంటే అతని ద్వారా నువ్వు ఆ స్మెల్ భరించలేనంతగా నీకేం అనిపించి ఉంటుందని నేను అనుకోవడం లేదు. అది వైరల్ అవ్వడానికి మళ్ళీ ఇంకొక వీడియో చేసి మాడిఫికేషను, తాగున్నాడు మళ్ళీ ఇంకా ఏంది గుట్కా వేసుకున్నాడు అని చెప్పడం అంటే ఎవరో గుట్కా వేసుకుంటారు వాళ్ళకి నిద్రలు పట్టక, వేరే దేశాల నుంచో వేరే స్టేట్ నుంచి వచ్చి కష్టపడి పనిచేసేవాళ్ళు ఏదో వేసుకొని ఉంటాడు, స్మెల్ వచ్చి ఉంటుంది, దాన్ని అక్కడ సాల్వ్ చేయాలని చెప్పి అద్దిచ్చి మీడియా అంతా ప్రచారం చేసుకోవడము, వీడియోలు పెట్టడము, అది వైరల్ అయిందని చెప్పి తన్నోటుకుంటూ తనే చెప్తుంది. కాబట్టి కేవలం వైరల్ అయ్యి దీని ద్వారా పాపులర్ అయ్యి ఏదో బిగ్ బాస్కి వెళ్ళాలని అనేటువంటి ఉద్దేశం తప్ప వేరే కనిపించట్లేదు. అయినా ఇలాంటి వాళ్ళందరినీ బిగ్ బాస్కి తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. బిగ్ బాస్ ఏం పెద్ద ఫేమస్ షో ఏం కాదు ఇప్పట్లో, దాని గురించి చాలా కామెంట్స్ ఉన్నాయి, కాంప్లిమెంట్స్ అయితే పెద్దగా ఏం లేవు. ఎందుకంటే అక్కడ ఎంత దరిద్రంగా ఉంటుందో ఏమేమి జరుగుతున్నాయి అనేది పబ్లిక్ అంతా తెలుసు. ఇలాంటి వాళ్ళని తీసుకున్నారు అంటే ఇంకా మనం ఏం చేయలేము దానికి. అండ్ బిగ్ బాస్ ముఖ్యంగా అందరూ టార్గెట్ కూడా ఇదే మనకి బిగ్ బాస్కి వెళ్ళడానికి. ఎందుకంటే గతంలో అలేఖ్య చిట్టి పికిల్స్, ఇప్పుడు మనకి బిగ్ బాస్ ఈ సీజన్లోని ఆమె ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ నేమ్ అయితే వినిపిస్తుంది. సో ఆమెని ఆదర్శంగా కావచ్చు, లేకపోతే ఆమె వెళ్ళింది కదా మనం కూడా అలాంటి కంటెంట్ చేస్తే వెంటనే మనల్ని బిగ్ బాస్లోకి తీసుకుంటారు అంటే మెయిన్ ఈ బిగ్ బాస్ అన్నది టార్గెట్గా పెట్టుకున్న వాళ్ళకి ఏం చెప్తారు? అదేం చెప్తున్నాను కదా, ఏదో అంటారు కదా, అంతా దరిద్రంలోకే వెళ్ళాలనుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఉద్దేశంతోనే ఎక్స్పోజింగ్ వీడియోలు చేయడము, తాను పబ్లిక్ చేసుకోవడము, అంటే ఏ రకంగా కూడా ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా చేసి పబ్లిక్లో ఒక మంచి పేరు తెచ్చుకుందాం అనేటువంటి ఉద్దేశం లేదు. నెగటివ్ చేసి పబ్లిక్ అయిపోయి దీని ద్వారా బిగ్ బాస్కి వెళ్ళాలి అనుకుంటే ఈవెన్ అలేఖ్య చిట్టి పికిల్స్ని ఈవిడ ఫాలో అయింది, ఈవెన్ని ఇంకొక అమ్మ తల్లి ఫాలో అవుద్ది, ఆ తర్వాత ఇంకొక అమ్మతో ఫాలో అవుద్ది. ఇలా అన్పాపులర్ అవ్వాల్సిన వాళ్ళు పాపులర్ చేసుకొని వాళ్ళు బిగ్ బాస్లో సెలెక్ట్ అవ్వడం అనేది చాలా విచారకరమైన విషయము. మంచి వాళ్ళు, మంచి ఫేమస్ సెలబ్రిటీస్, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. మరి బిగ్ బాస్ ఇలాంటి వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఆ బిగ్ బాస్ షో చేసే వాళ్ళకి తెలియాలి. దానిని బ్యాక్గ్రౌండ్లో అందరికీ తెలుసు ఏముందో ఏం జరుగుతుంది అనేది. మరి ఈవిడ ఆల్రెడీ సెలెక్ట్ అయింది అంటున్నారు కాబట్టి ఇంకెందులోకి వెళ్ళాలనుకుంటుందో మరి మనకు తెలియదు. సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఎంటర్టైన్ చేయడం కరెక్ట్ కాదు. అందరి చేత బూతులు తిట్టించుకుంటుంది బాగాను. సో అది ఎంతవరకు కరెక్ట్? ఒక ఆడపిల్లగా ఉంటూ ఇలా పబ్లిక్ అవ్వాలని కోరుకోవడము అమ్మాయిలకు అస్సలు కరెక్ట్ కాదని నా అభిప్రాయం. For more videos like this, subscribe Big TV channel.